భారత్ రైస్ కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకం దాదాపు నెల రోజులు అవుతుంది. కాకపోతే దీనికంత పబ్లిసిటీ లేకపోవడంతో జనాలు ఆహ్, ఎక్కడెక్కడ జనాలకు అసలు భారత్ రైస్ ఎక్కడ దొరుకుతుందన్న విషయాన్ని కూడా చాలా వరకు జనాలు తెలుసుకోలేకపోతున్నారు. మనం సంబంధించి ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక సెంటర్‌లో భారత్ రైస్ అమ్ముతున్న ఒక సెంటర్‌లో ఉన్నాము. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఆ భారత్ రైస్ సేల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. సార్ నమస్తే. సార్ నమస్తే. నా పేరు శ్రీనివాస్. వీరభద్ర ట్రేడర్స్‌కెళ్ళి మాట్లాడుతున్నా కబాడిగూడ. ఈ భారత్ రైస్ అనేది గవర్నమెంట్ కాన్సెప్ట్ మాత్రం మంచిదే. కానీ వాళ్ళు చెప్పడం మాత్రం సన్న బియ్యం అంటున్నారు. సన్న బియ్యం అంటున్నారు. అవి మాత్రము దొడ్డు బియ్యం. నాకు ఈ రైస్ ఫీల్డ్‌లో అబోవ్ 38 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇవి మాత్రం ఖచ్చితంగా దొడ్డు బియ్యమే. ఇవి కొత్తవి, దొడ్డివి, రా రైస్. రా రైస్ అన్నది కరెక్టే. కానీ ఈ బియ్యం ఒక్కసారి గిరాకీ తీసుకెళ్ళాను, రెండోసారి తీసుకెళ్ళానని ఇంట్రెస్ట్ చూపెడతలేరు. ఎందుకట్లా అంటే కస్టమర్స్ ఎందుకు భారత్ రైస్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదనుకుంటున్నారు మీరు? ఎందుకంటే వాళ్ళు సన్న బియ్యం అని అడ్వర్టైజ్ చేశారు. అవేమో వచ్చేటివి అన్నీ దొడ్డు బియ్యం అన్నమాట. సన్న బియ్యం అని ఎవరు అడ్వైజ్ చేశారు మీరు? అది పేపర్లో వచ్చింది, టీవీలలో వచ్చింది సన్న బియ్యం అని. అది సన్నవి కాదనమాట. 100% దొడ్డు బియ్యం. కానీ ఒక్కటి క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది రైస్. దానికి ఇవాళ మార్కెట్లో ఆ రేట్కి దొరకాయి బియ్యం. ఒక రూ. 10, రూ. 12 పెచ్చులనే దొరుకుతాయి. కానీ అందరికీ సన్న బియ్యం అలవాటైనాక ఈ దొడ్డు బియ్యం తినాలంటే ముందుకు రారు. ఈ విషయం. అంటే కస్టమర్స్ స్పందన ఎట్లా ఉంది? కస్టమర్ స్పందన అంటే ఒకసారి తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ తీసుకెళ్తలేరు. ఒక్కసారి రైస్ తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ మాత్రం రాలే. అంటే రైస్ వండిన తర్వాత వాళ్ళు మీకు ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారా? వాళ్ళు ఏమైనా కస్టమర్స్? మీకు 5 నిమిషాల్లో మీకు అన్నం కూడా చూపెట్టగలుగుతా. నేను వండింది రోజు వండుతున్నాం. అన్నం కూడా చూపెట్టగలుగుతా. అంటే మీరు కంపెనీ వాళ్ళకంటే ప్రతినిధులకు ఏమైనా చెప్తున్నారా మరి రైస్ ఇట్లా చెప్పామన్నమాట. ఇప్పుడు మటుకు నా దగ్గరికి ఎంతమంది వస్తే అంతమంది చెప్పాను. రైస్ బాగా క్లీన్గా ఉంది కానీ దొడ్డుగా ఉంది. కొంచెం రేటు ఒక 2-3 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో సబ్సిడీ ఇస్తే గిట్ట సన్న బియ్యం దొరుకుతుంది మార్కెట్లో. ఓ 10 సార్లు కూడా చెప్పాను కూడా నేను. ఎవరైతే మాకు సప్లయరో అతనికి కూడా చెప్పాను, ఇవి ఏం రైస్ అని అంటే మాకు వస్తున్నాయి మీకు ఇస్తున్నాయని వాళ్ళు ఒకటే చెప్పారు. ఇది నిజామాబాద్ గజానన్ ఇండస్ట్రీస్ తరఫుకి వెళ్ళి మాకు వస్తుంది. 2750 రూపాయలు డెలివరీ విత్ జిఎస్టీ పేడ్ ఇస్తున్నారు. మేము 2900 జిఎస్టీ కట్టుకుంటూ అమ్మాలి. అంటే మాకు దీంట్లో ₹1.20 లాభం వస్తుంది. లేదు అని కాదు. కానీ దాన్ని పబ్లిక్ ఒకసారి తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీసారి మాత్రం వస్తలేదు. మామూలుగా గవర్నమెంట్ అయితే ఒక 5000 క్వింటాల టార్గెట్ పెట్టుకుందని చెప్తుంది. ఇప్పటి వరకు మీరు ఎన్ని అమ్మారు? మామూలుగా సేల్స్ ఒక నిమిషం వేరే వాటితో పోలిస్తే భారత్ రైస్ అమ్మకాలు ఎట్లా ఉన్నాయి? 5% లేవు. 5% లేవు. అవి ఒక 100 క్వింటాలు అమ్మితే 5 క్వింటాలు అమ్మలేకపోతున్నాం. ఇది వాస్తవం. నేను కాదు, ఎవరు కూడా ఒక్కసారి ట్రేడర్ కొన్న తర్వాత మళ్ళీ కొనాలంటే ప్రసక్తి. మేము ఇప్పటి మటుకు ఒకసారి 30 క్వింటాలు తెప్పించాము, ఒకసారి 30 క్వింటాలు తెప్పించాము. ఇప్పటి మటుకు ఒక 400 బ్యాగులు అమ్మాము అంతే. అది అతి కష్టం మీద. ఇక్కడ మా ఒక విలువకి మంచి విలువ ఉంది కాబట్టి తీసుకెళ్ళిన వాడు వచ్చి మా దగ్గర గొడవ చేస్తలేడు. కొన్ని షాపులలో అయితే గొడవ కూడా అవుతున్నాయి. మా దగ్గర అంటే చాలా రోజులు ఏదో వాడుకోండి అని చెప్పడం వల్ల మంచితనానికి వాళ్ళు తీసుకెళ్తున్నారు అంతే. అంటే ఎందుకు అంటే ఇక్కడ ప్రజలందరూ సన్న బియ్యం అలవాటు పడ్డారు కాబట్టి దొడ్డు బియ్యం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటున్నారా? ఇక్కడ మామూలుగా ఏ షాప్లో కూడా మార్కెట్ లెవెల్లో సన్న బియ్యమే అమ్ముడుపోతాయి కానీ దొడ్డు బియ్యం అమ్ముడుపోవు. ఓపెన్ మార్కెట్లో సన్న బియ్యం తప్పితే దొడ్డు బియ్యం అమ్ముడు. రూపాయి ఎక్కువైనా నీ సన్న బియ్యానికి అలవాటు పడ్డారు. కానీ మధ్య తరగతికి ఈ మోదీ రైసు అందరికీ ఊరట అనిపించింది. అరే మాకు తక్కువ దొరుకుతుంది అనే ఆలోచన ఉండే కానీ ఒకసారి చూసిన వాళ్ళకి సాటిస్ఫై అయితే లేరు. ఇక మోదీ మీద అభిమానంకి వాళ్ళు కూడా ఏం అనలేకపోతున్నారు. మామూలు రైస్ రోజు రోజుకి మామూలుగా గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కొంచెం రేటు కూడా హైక్ అవుతున్నాయి కదా, 60-70 వరకు రూపాయలు ఉన్నాయి. దీన్ని రైస్ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదా? ఇంత రేట్ తక్కువ వస్తుందని. ఈ మాత్రం ఒప్పుకోను. ఈ సంవత్సరం మాత్రం మార్కెట్ తక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ బిఫోర్ జనవరికి చూస్తే జనవరి తర్వాత మాత్రం యావరేజ్గా 8 రూపాయల నుండి 10 రూపాయలు తగ్గింది బియ్యం. ఇక మామూలుగా కిరాణా షాప్ వాళ్ళు ఒక్కసారి అలవాటు పడ్డవాడు రేట్ వస్తుందంటే ఎక్కువనే తీసుకుంటారు కానీ తక్కువ మాత్రం తీసుకోరు. ఇప్పుడు మా దగ్గర ఇంతకుముందు 65 రూపీస్ మ్యాక్సిమం అమ్మాము. ఇప్పుడు మేము 57కి 58కి ఇస్తేందుకు రెడీగా ఉన్నాం అన్నమాట. మంచి బియ్యం, ది బెస్ట్ క్వాలిటీ. ఈ మామూలు క్వాలిటీ కాదు, ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. భారత్ రైస్ సంబంధించి ఏ క్వాలిటీ అంటే ఏ రేంజ్లో మీకు సప్లై చేస్తున్నారు?
భారత్ రైస్ అనేది 2750 రూపాయలు మాకు సప్లై చేస్తున్నారు. జిఎస్టీ పేడ్. వెయిట్ వచ్చి 29 రూపీస్ కేజీ, 10 కేజీ బ్యాగ్స్ ఇస్తున్నారు. ఓన్లీ 10 కేజీ ఇచ్చింది నాకు. ఇక్కడ చూస్తున్నాం మనం భారత్ రైస్ సంబంధించి 10 కేజీ బ్యాగ్స్ కనబడుతున్నాయి. భారత్ రైస్ ఓన్లీ 10 కేజీ వరకు మాత్రమే సప్లై చేస్తుంది. యాక్చువల్ మామూలు రైస్ బ్యాగ్స్ అయితే 25 కేజీస్ వరకు ఉంటాయి. ఇవన్నీ మామూలు రెగ్యులర్ రైస్, ఇవి సన్న బియ్యం. దీనికి సంబంధించి భారత్ రైస్ ఇది 10 కేజీ భారత్ రైస్ 290 రూపీస్. కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా ఇవన్నీ పంపిణీ చేస్తుంది. ఇక్కడ కస్టమర్స్ కూడా ఉన్నారు. ఒకసారి కస్టమర్స్ కూడా వస్తున్నారు, వాళ్ళు అడుగు చూద్దాం కస్టమర్స్ ఎలా ఉంది రెస్పాండ్. ఇక్కడ అన్నం కూడా వండినా అని చెప్తున్నారు. చూడండి ఒకసారి ఎంత అన్నం కూడా ఇక్కడ వండి చూపెడుతున్నారు మనకు ట్రేడర్. చాలా దొడ్డుగానే అవుతుంది, మెత్తగా కూడా ఉంది, దగ్గరకు అవుతుంది రైస్ కూడా. సో చూద్దాం కస్టమర్స్ అడుగుదాం. అమ్మ తీసుకున్నారా భారత్ రైస్? నేను తీసుకోలే ఇంకా. చూసారా భారత్ రైస్? మరి ఇప్పుడు అడిగిరా, సేట్ని అడిగిరా? అడిగిండ్రు కానీ మా అమ్మాయి తీసుకెళ్ళిందంట, కానీ నేను చూడలేదు ఇంకా. మీ అమ్మాయి ఏమని చెప్పింది? మామూలుగా అవుతున్నాయి అని అన్నది. ఇంకా దొడ్డుగా రైస్ మంచిగా ఇంట్లో వండిరా ఒకసారి అన్న? మీ అమ్మాయి తీసుకుపోయింది అంటున్నారు కదా, వండిందంట. ఏం చెప్పింది మీ అమ్మాయి? ఏం చెప్పింది? ఇట్లనే మెత్తగా ఇట్లా అవుతుంది అని అన్నది. మళ్ళీ తీసుకెళ్తారా? మీ అమ్మాయి చెప్పింది కదా మరి. అదే చూస్తున్నా, అడుగుతున్నా అందుకనే. సేట్ చెప్తే తీసుకోపోతారు, లేకపోతే తీసుకోపోరా? చూడాలి కదా. మామూలుగా మీరు రైస్ ఎంత పెట్టుకుంటారు మామూలుగా రెగ్యులర్గా? సన్నగా కొంటాం కానీ మామూలుగా మరీ దొడ్డి అంటే తినలేదు కదా. మరి దొడ్డే ఉన్నాయని చెప్తారు. ఇంకా కొంచెం సన్నగా ఉంటే బాగుంటుండే. మరీ దొడ్డుగా ఉంటే తినలేము కదా. తక్కువకి వస్తున్నాయి కదా 29 రూపాయలు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది 10 కిలోలు. ఇంకా కొంచెం క్వాలిటీ మంచిగా ఉంటే బాగుంటుంది. అది కొంచెం క్వాలిటీ ఉండే రేటు పెడితే తీసుకుంటారు. రేటు పెట్టొద్దు, క్వాలిటీ అంత ఉండి ఇస్తే ఇంకా మళ్ళీ రేటు పెడితే ఇంకా మళ్ళీ అక్కడ ఇచ్చేం లాభం అట్లా. అంత రేటుకు అట్లా ఇస్తే బాగుంటుంది అంటున్నా. సన్న ఇస్తే బాగుంటుంది అంటున్నా. అట్లా సన్న బియ్యం అంత రేటుకి రావు కదా మరి. మీరు రెగ్యులర్ తీసుకునే సన్న బియ్యం అంత రేటుకి వస్తున్నాయా? అంత రేటుకి రావు. ఇంకొకరు ఉన్నారు, వాళ్ళని తెలుసుకున్నామా. మీరు తీసుకున్నారా భారత్ రైస్? తీసుకున్నాం కానీ సన్నగా లేవు, దొడ్డుగా ఉన్నాయి. మళ్ళీ తీసుకోలేము ఇంకా. ఒకసారి తీసుకున్నాక మళ్ళీ తీసుకుంటలేరు. ఎందుకంటే మా పిల్లలు తినగలుగుతలేరు, దొడ్డుగా ఉన్నాయి. సన్న బియ్యం తిని దొడ్డు బియ్యం తినలేకపోతున్నాం. అది చేస్తున్నారు వద్దని చెప్తున్నారు, అందుకే అన్నం వండితే ఎట్లా అవుతుంది? ఇదే అన్నం ఇదే బియ్యం, ఇంకా చెప్పేది లేదు, ఏం లేదు నాన్న. అదే అన్నము అదే బియ్యం, ఇక్కడనే తీసుకుపోయినాం, ఇక్కడనే అట్లా ఉన్నాయి. ఇంకా గొడవ పడ్డారా మరి? రైస్ ఇట్లా గొడవ పడితే సేట్ ఏం చేయగలుగుతాడు చెప్పు? సేట్ ఏం చేయగలుగుతాడు? పొద్దున్న లేచి ముఖం చూసుకుంటాం సేటు మేము. గొడవ పడితే ఏమొస్తుంది? బాగలేవు అన్న అంటే సరే అమ్మ వేరే తీసుకో అని చెప్తాడు. మామూలుగా సన్న బియ్యం తీసుకునే కాడికి వచ్చి సన్న బియ్యం మామూలుగా ఎంత, ఏ రేట్ వరకు తీసుకుంటారు మీరు? 5,000 చిల్లర ఉంది ఒక సంచి 100 కిలోలు, అవే తీసుకుంటాం. ఇక్కడ షాప్లో అంటే ట్రేడర్ మనకు వండిన కస్టమర్ అంటే కస్టమర్స్కు వండి కూడా చూపెడుతున్నాడు ఇక్కడ. అంటే రైస్ చూడండి ఎంత, రైస్ కుక్కర్లో వండితే మామూలుగా రైస్ అయితే కొంచెం విడివిడిగా పుల్లలు అవుతుంది, కాకపోతే ఇది కూడా బాగా మెత్తగా అవుతుంది రైస్. మనం చూస్తున్నాం చాలా మెత్తగా దగ్గరికి అవుతుంది రైస్. సో కస్టమర్లు అయితే ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. భారత్ రైస్ సంబంధించి సేల్స్ అంతంత మాత్రంగా ఉన్నాయని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.